గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు హర్షిత్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనం వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండి. సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ లో ఖచ్చితంగా మనకు ఒక మార్క్ వచ్చే టాపిక్ ఈ రోజు మనం డిస్కస్ చేయబోతున్నాం. ఓకేనా? సో రీసెంట్ గా మనకు 2025 మనకి అక్టోబర్ ఫస్ట్ వీక్ లో మనకి ఇచ్చిన నోబెల్ అవార్డ్స్ ఏవైతే ఉన్నాయో సో దానిపైన డిస్కస్ చేస్తాం ఈ వీడియో మొత్తం కూడా. ఓకేనా? సో ఎవరో కూడా మిస్ కాకుండా ఖచ్చితంగా చూడాల్సిన వీడియో. ఓకేనా? సో 2025 నోబెల్ అవార్డ్స్ అనేది ఈ సంవత్సరం మనకి అక్టోబర్ 6th నుంచి అక్టోబర్ 13th వరకు ఇవ్వడం జరిగింది. సో ఎవ్రీ ఇయర్ మనకి అక్టోబర్ ఫస్ట్ వీక్ లో ఇస్తారు. కాకపోతే ఏంటంటే ఈ సంవత్సరం కొంచెం డిలే అవడం జరిగింది. వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకా నోబెల్ అవార్డ్స్ మనకి ప్రకటించిన సమయం అడిగితే ఒకసారి ఎగ్జామ్లో ఇటువంటి క్వశ్చన్లు అడుగుతాడు. సో అక్టోబర్ 6 నుంచి అక్టోబర్ 13 వరకు అని గుర్తుపెట్టుకోవాలి. వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? సో ఫస్ట్ మనకి నోబెల్ అవార్డు అనేది ఈ సంవత్సరం మనకి అక్టోబర్ 6th మనకి ప్రకటించడం జరిగింది. చాలా ఇంపార్టెంట్. ఓకేనా? నెక్స్ట్ ఇంకా మనకి నోబెల్ అవార్డ్స్ అనేది మనకి ప్రతి సంవత్సరం కూడా మనకి స్వీడన్ దేశం నుంచి ఇస్తున్నారు. ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకొకటి మనం చెప్పాల్సిన విషయాలు, ఈసారి నోబెల్ అవార్డ్స్ మనకి టోటల్గా 14 మెంబర్స్కి ఇచ్చారండి. సో ఎంతమందికి ఇచ్చారు అంటే మనకి 14 మెంబర్స్కి ఇచ్చారు. అసలు నోబెల్ అవార్డ్స్ అనేవి ఎంతమందికి ఇవ్వచ్చు అన్నది వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇక్కడ. సో టోటల్గా ఒక సంవత్సరంలో మనకి మ్యాక్సిమం నోబెల్ అవార్డ్స్ అనేది ఒక 18 మెంబర్స్కి ఇవ్వచ్చండి. ఒక 18 మెంబర్స్కి మనకి నోబెల్ అవార్డ్స్ ఇవ్వచ్చు. ఈ విషయం ఎగ్జామ్లో క్వశ్చన్స్ అడుగుతున్నాడు. సో 2025లో మనకి ఓవరాల్గా 14 మెంబర్స్కి ఈ అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ 14 మెంబర్స్లో కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నాడంటే ఈ 14లో మహిళలు ఎంతమంది, లేకపోతే ఈ 14లో అమెరికన్స్ ఎంతమంది, లేకపోతే ఈ 14లో ఫ్రాన్స్ దేశానికి చెందిన వ్యక్తులు ఎవరు, ఈ 14లో నెదర్లాండ్స్ దేశానికి చెందిన వ్యక్తులు ఎవరు, ఇటువంటి క్వశ్చన్లు అడుగుతున్నాడు ఎగ్జామ్స్లో. ఓకేనా? సో ఈ వీడియోలో మనం క్లారిటీగా మనం ఎవరు ఏ దేశానికి చెందిన వ్యక్తులు, లేకపోతే ఎవరికి ఎందులో ఏ రంగంలో గెలుచుకున్నారో, వాళ్ళు దేనిపైన రీసెర్చ్ చేశారు అని మనం క్లారిటీగా మనం చెప్తాం. నెక్స్ట్ ఇంకొకటి మనం అబ్జర్వ్ చేయాల్సిన విషయాలు, నోబెల్ అవార్డ్స్ అనేవి సైంటిస్టులకి ఇచ్చే అవార్డులు. ఓకేనా? సో ఇక్కడ రీసెర్చ్ అండి, మెడిసిన్ కానీ, లేకపోతే ఫిజిక్స్ కానీ, లేకపోతే కెమిస్ట్రీ కానీ, లేకపోతే లిటరేచర్ కానీ, లేకపోతే మనకి పీస్ శాంతి రంగం కానీ, లేకపోతే ఎకనామిక్స్ కానీ, సో ఎవరైతే పరిశోధన రీసెర్చ్ చేస్తారో సో వాళ్ళకి ఇచ్చే అవార్డ్స్ అని మనం క్లారిటీగా మనం చెప్తాం. ఓకేనా? సో నెక్స్ట్ ఇంకా మనం దీంట్లో కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఈ 18 మీద కూడా మనం డిస్కషన్ చేద్దాం. ఓకేనండి? సో టోటల్ 18 అవార్డ్స్లో మనకి ఒక 2 మెంబర్స్ అండి, ఒక ఇద్దరు వచ్చేసరికి మహిళలు అని చెప్తాం మనం మొత్తం. ఓకేనా? టోటల్ 18 అవార్డ్స్లో 14 మెంబర్స్కి ఇచ్చారు. ఎంతమందికి ఇచ్చారంటే 14 మెంబర్స్కి ఇచ్చారు, గుర్తుపెట్టుకోవాలి. ఈ 14 మందిలో కూడా ఇద్దరు వ్యక్తులు మహిళలు అని చెప్తాం. ఓకేనా? సో రిమైనింగ్ 12 మంది కూడా పురుషులండి. నెక్స్ట్ ఇంకా ఈ ఇద్దరు మహిళలు కూడా మనకి ఒకరు మెడిసిన్ రంగానికి చెందిన వ్యక్తులు, USA దేశానికి చెందిన వ్యక్తులు. నెక్స్ట్ ఇంకా ఒక మహిళ వచ్చేసరికి మనకి శాంతి రంగం, నోబెల్ శాంతి బహుమతికి సంబంధించిన వ్యక్తి. ఓకేనా? సో ఇద్దరు మహిళలు కూడా ఏ రంగం అని ఎగ్జామ్లో క్వశ్చన్స్ అడుగుతాడు. సో ఫస్ట్ ఉమెన్ వచ్చేసరికి మనకి మెడిసిన్, వైద్య శాస్త్రంలో ఒక మహిళ ఉన్నారు, ఆవిడ అమెరికా దేశానికి చెందిన వ్యక్తి. సెకండ్ ఇంకొకటి వచ్చేసరికి నోబెల్ శాంతి బహుమతి గెలుచుకున్న వ్యక్తి వెనుజులా దేశానికి చెందిన వ్యక్తి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇటువంటి క్వశ్చన్లు అడుగుతాడు. నెక్స్ట్ ఇంకా మనం అబ్జర్వ్ చేస్తే ఈ 14 అవార్డ్స్ కూడా మనం నెక్స్ట్ స్లైడ్లో క్లాసిఫై చేసుకుంటూ మనం చెప్తాం ఇక్కడ. నెక్స్ట్ మెడిసిన్ నుంచి మనకు ముగ్గురికి వచ్చింది, ఫిజిక్స్ నుంచి కూడా మనకి ముగ్గురికి వచ్చింది, నెక్స్ట్ కెమిస్ట్రీ నుంచి కూడా మనకు ముగ్గురికి వచ్చిందండి. నెక్స్ట్ లిటరేచర్, సాహిత్యం కనుక తీసుకుంటే మనకు ఒకరికి, నెక్స్ట్ నోబెల్ శాంతి బహుమతి ఒకరికి వచ్చింది. నెక్స్ట్ ఎకనామిక్స్లో మనకి ముగ్గురికి వచ్చింది మళ్ళీ. ఓకేనా? సో ఎగ్జామ్లో మన క్లాసిఫై చేసి ఇటువంటి క్వశ్చన్లు అడుగుతాడు. ఓకేనా? సో వైద్య శాస్త్రంలో ముగ్గురు, భౌతిక శాస్త్రంలో ముగ్గురు, నెక్స్ట్ రసాయన శాస్త్రంలో ముగ్గురు, సాహిత్యం ఒకటి, నెక్స్ట్ శాంతి ఒకటి, ఆర్థిక శాస్త్రంలో ముగ్గురు. ఓకేనా? ఇప్పుడు ఎగ్జామ్లో మనకి ఎటువంటి క్వశ్చన్లు అడుగుతున్నాడు అంటే నోబెల్ అవార్డ్స్ ఏ రంగాల్లో ముగ్గురు వ్యక్తులు గెలుచుకున్నారు అంటాడు. నోబెల్ అవార్డ్స్ ఏ రంగాల్లో ముగ్గురు వ్యక్తులు గెలుచుకున్నారు అంటాడు. అయితే ఇక్కడ మన ఆన్సర్ ఏం పెట్టాలంటే మెడిసిన్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎకనామిక్స్. ఓకేనా? 4 రంగాల్లో ఖచ్చితంగా ముగ్గురు వ్యక్తులు గెలుచుకున్నారు. ఒక 2 రంగాల్లో మాత్రం ఒక్కొక్కరు మాత్రమే గెలుచుకున్నారు. ఓకేనండి? సో ఈ టైప్లో క్లాసిఫై చేసుకోవాలి ఖచ్చితంగా. సో టోటల్గా 14 మెంబర్స్లో ఒక 2 మెంబర్స్ అని ఏం చెప్పానంటే మహిళలు అని చెప్పాను, ఒక మహిళ ఏమో USA అని చెప్పాను, ఇంకొక మహిళ ఏమో వెనిజులా దేశం అని చెప్పాను. ఓకేనండి? సో ఇప్పుడు మనం ముందుకెళ్దాం మనం. ఓకేనండి? సో నోబెల్ ప్రైజ్ ఇన్ మెడిసిన్ అని చెప్తాం మనం. ఓకేనా? నోబెల్ ప్రైజ్ ఇన్ మెడిసిన్ అంటాం మనం.
ఓకేనా. సో ఇక్కడ మనకి వైద్య శాస్త్రం అంటాం మనం, నోబెల్ ప్రైజ్ ఇన్ మెడిసిన్ అంటాం. ఈ మెడిసిన్ వైద్య శాస్త్రం అంటాం, గుర్తుపెట్టుకోవాలి. ఫిజియాలజీ అని కూడా అంటాం. ఓకేనా. సో అయితే ఇది టోటల్గా 3 మెంబర్స్కి ఇచ్చారండి. ఈసారి ఎంతమందికి ఇచ్చారంటే 3 మెంబర్స్కి ఇచ్చారు, 3 వ్యక్తులకి ఇచ్చారు. ఓకేనా. సో ఆల్రెడీ ఈ పిక్చర్లో నేను చూపించడం జరుగుతుంది. సో ఇందులో ఒక మహిళ ఉన్నారు, 2 పురుషులు ఉన్నారు. సో గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ ఇంకొకటి, ఈ మెడిసిన్ రంగంలో మనకి స్వీడన్ దేశంలో కరోలినా ఇన్స్టిట్యూట్ అంటాం మనం. ఓకేనా. సో కరోలినా ఇన్స్టిట్యూట్ మనకి ఈ మెడిసిన్ లో మనకి నోబెల్ అవార్డ్స్ ఇస్తుంది, గుర్తుపెట్టుకోవాలి. ఇందులో ఫస్ట్ పర్సన్ నేమ్ వచ్చేసరికి ఇక్కడ మనం ఏం రాస్తామంటే మ్యారీ బ్రంకోవ్ అంటాం మనం, మ్యారీ బ్రంకోవ్ అంటాం. ఓకేనా. సో నోబెల్ అవార్డ్స్ మెడిసిన్లో గెలిచిన వ్యక్తుల్లో మహిళ ఎవరు అంటే మ్యారీ బ్రంకోవ్ అని చెప్తామండి. ఈ మ్యారీ బ్రంకోవ్ కూడా మనకి ఏ దేశం అంటే USA అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సో ఫస్ట్ పర్సన్ నేమ్ వచ్చేసరికి మ్యారీ బ్రంకోవ్ అంటాం. నెక్స్ట్ ఇంకా ఈ మ్యారీ బ్రంకోవ్ వచ్చేసరికి ఏ దేశం అంటే అమెరికా అని చెప్తాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా. నెక్స్ట్ సెకండ్ పర్సన్ నేమ్ వచ్చేసరికి ఫ్రెడ్ రామ్స్డెల్ అంటాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ నేమ్. ఓకేనా. సో ఇతను కూడా అమెరికా దేశానికి చెందిన వ్యక్తి. సో గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ థర్డ్ పర్సన్ నేమ్ వచ్చేసరికి మనకి సకాగూచి. ఓకేనా. థర్డ్ పర్సన్ నేమ్ వచ్చేసరికి ఏంటి అంటే సకాగూచి అంటాం. ఇతను ఏ దేశం అంటే జపాన్ దేశానికి చెందిన వ్యక్తి. ఓకేనా. సో ముగ్గురులోంచి ఇటువంటి క్వశ్చన్లు అడుగుతాడు. సో నోబెల్ అవార్డ్స్ మెడిసిన్లో మనకి జపాన్ దేశానికి చెందిన వ్యక్తి ఎవరు అంటే సకాగూచి అని చెప్తాం మనం. ఓకేనా. సో టోటల్గా ముగ్గురులో ఒక మహిళ ఉన్నారు, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకా ఈ ముగ్గురు కూడా దేనిపైన రీసెర్చ్ చేశారు అని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ అడుగుతాడు. ఓకేనా. సో అయితే నేను ఇక్కడ ఏం చెప్తానంటే ఇమ్యూనిటీ సిస్టమ్ అని చెప్తాను నేను. ఓకేనా. సో ఇమ్యూనిటీ, రోగ నిరోధక శక్తి అంటాం మనం. ఓకేనా. సో ఇమ్యూనిటీ సిస్టమ్ అండి, ఒంటిలో రోగ నిరోధక శక్తి పైన వీళ్ళు పరిశోధన చేయడం జరిగింది. నెక్స్ట్ ఇంకొకటి వీళ్ళు టీ సెల్స్ అంటామండి. టీ సెల్స్ అంటే ట్రెగ్ సెల్స్ అంటాం మనం. టీ సెల్స్ అంటే ట్రెగ్ సెల్స్ అంటాం. ఓకేనా. సో ఎగ్జామ్లో ఇలా అడుగుతాడు. ఈ ట్రెగ్ సెల్స్ పైన వీళ్ళు పరిశోధన చేయడం జరిగింది. ఓకేనా. సో ఏదైనా బాడీలో బ్యాక్టీరియా ఉన్నా లేకపోతే వైరస్ ఉన్నా కూడా వాటిని తట్టుకోవాలంటే మనకి ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది ఖచ్చితంగా ఉండాలండి. ఓకేనా. సో ఇందులో మనకి టీ సెల్స్, ట్రెగ్ సెల్స్ పైన వీళ్ళు పరిశోధన చేయడం జరిగింది. నెక్స్ట్ ఇంకొకటి, ఇదే టీ సెల్స్ ఏమంటారంటే పీస్ కీపర్స్ అంటాం మనం. ఓకేనా. సో పీస్ కీపర్స్ ఆఫ్ ఇమ్యూనిటీ సిస్టమ్ అని చెప్తాం మనం. ఓకేనండి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఈ ముగ్గురు కూడా దేనిపైన రీసెర్చ్ చేశారంటే టీ సెల్స్ పైన, ఇమ్యూనిటీ సిస్టమ్ పైన ఈ ముగ్గురు కూడా పరిశోధన చేశారు. ఓకేనా. నెక్స్ట్ ఇంకొకటి, వీటి వల్ల ఉపయోగం ఏంటి అంటే క్యాన్సర్ అండి. ఓకేనా. సో క్యాన్సర్ని క్యూర్ చేయడానికి, ఓకేనా, సో క్యాన్సర్ని క్యూర్ చేయడానికి వీళ్ళు రీసెర్చ్ చేశారు ఫైనల్గా. ఓకేనా. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇటువంటి క్వశ్చన్లు పెడతారు. ముగ్గురులో మహిళ ఎవరు, లేకపోతే మహిళ ఏ దేశానికి చెందిన వ్యక్తి, లేకపోతే ముగ్గురు దేనిపైన రీసెర్చ్ చేశారు, అమెరికన్స్ ఎంతమంది ఉన్నారు మెడిసిన్లో, ఈ టైప్లో క్వశ్చన్స్ వస్తాయి. సో నెక్స్ట్ మనకి సెకండ్ది మనం చూద్దాం, నోబెల్ ప్రైజ్ ఇన్ ఫిజిక్స్ అండి. నోబెల్ ప్రైజ్ ఇన్ ఫిజిక్స్. ఓకేనా. సో భౌతిక శాస్త్రం అంటాం మనం. ఓకేనా. ఈ భౌతిక శాస్త్రంలో కూడా 3 మెంబర్స్కి ఇచ్చారండి. 3 మెంబర్స్కి ఇచ్చారు భౌతిక శాస్త్రంలో కూడా. ఇందులో మనకి ఫస్ట్ పర్సన్ నేమ్ వచ్చేసరికి ఇక్కడ మనకి జాన్ క్లార్క్ అంటాం మనం. వెరీ వెరీ ఇంపార్టెంట్, జాన్ క్లార్క్ అంటాం. ఇతను USA దేశానికి చెందిన వ్యక్తి. ఓకేనా. నెక్స్ట్ సెకండ్ పర్సన్ వచ్చేసరికి జాన్ మార్టిన్ అంటాం మనం. జాన్ మార్టిన్ అంటాం. ఈ జాన్ మార్టిన్ ఏ దేశం అంటే ఇతను కూడా అమెరికనే, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ థర్డ్ నేమ్ వచ్చేసరికి మనకి మైకెల్ డేవర్ట్ అంటాం. మైకెల్ డేవర్ట్ అంటాం. ఓకేనా. సో ఇతను వచ్చేసరికి మనకి ఫ్రాన్స్ దేశానికి చెందిన వ్యక్తి. ఓకేనా. సో ఇతను ఏ దేశం అంటే ఫ్రాన్స్ దేశం అని చెప్తాం. సో మొత్తం ఓవరాల్గా భౌతిక శాస్త్రంలో ఎంతమందికి ఇచ్చామంటే 3 వ్యక్తులకి ఇచ్చాం. నెక్స్ట్ ఇంకా జాన్ క్లార్క్, జాన్ మార్టిన్ ఇద్దరు కూడా ఏ కంట్రీ అంటే USA దేశాన్ని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మైకెల్ డేవర్ట్ ఏ కంట్రీ అంటే ఫ్రాన్స్ అని గుర్తుపెట్టుకోవాలి. ఇంపార్టెంట్. ఓకేనా. నెక్స్ట్ ఇంకా ఇతను ఫ్రాన్స్ దేశం నుంచి ఈ అవార్డు అందుకున్న 7వ వ్యక్తి. చాలా ఇంపార్టెంట్ అండి. 7th పర్సన్ ఫ్రమ్ ఫ్రాన్స్ అని గుర్తుపెట్టుకోవాలి. ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకా వీళ్ళు ముగ్గురు కూడా దేనిపైన రీసెర్చ్ చేశారంటే క్వాంటమ్ మెకానిక్ టనలింగ్. ఓకేనా. సో క్వాంటమ్ మెకానిక్ టనలింగ్ అంటాం. ఓకేనండి. సో ఒక ఎలక్ట్రిక్ సర్క్యూట్లో ఉన్న ఎనర్జీని ఏ విధంగా కన్సర్వ్ చేయాలి, ఏ విధంగా ఎనర్జీని మనం మార్చగలగాలి అన్న దానిపైన వీళ్ళు రీసెర్చ్ చేశారు. సో అయితే దీన్ని ఏమంటామంటే క్వాంటమ్ మెకానిక్ టనలింగ్ అంటాం. ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ ఇంకా మరి టెక్నాలజీ దేనికి యూజ్ అవుతుంది అంటే డిజిటల్ కమ్యూనికేషన్ యూజ్ అవుతుందండి. ఓకేనా. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న మన 2025 నుంచి ఇప్పుడున్న జనరేషన్లో డిజిటల్ కమ్యూనికేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా. సో డిజిటల్ కమ్యూనికేషన్ పైన ఈ ఫిజిక్స్లో 3 సైంటిస్టులు కూడా దీనిపైన రీసెర్చ్
సెలెక్ట్ చేశారు. సో అందుకు ఈ ముగ్గురికి కూడా మనకి నోబెల్ అవార్డు ఈ 2025 గెలవడం జరిగింది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ ఎలా అడుగుతాడు, ముగ్గురులో ఫ్రాన్స్ దేశం ఎవరు అంటాడు, మైకల్ డేవట్ అని గుర్తుపెట్టుకోవాలి. సో ఫిజిక్స్ లో కూడా మనకి ఇద్దరు యుఎస్ఏ దేశానికి చెందిన వ్యక్తులు ఉన్నారు, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, సో ఈ పిక్చర్ లో ఆల్రెడీ మనకు ముగ్గురు కూడా కనబడుతున్నారు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ అడుగుతాడు. ఓకేనండి. సో నెక్స్ట్ వచ్చేసరికి మనం కెమిస్ట్రీ చూద్దాం. ఓకేనా, సో రసాయన శాస్త్రం అంటాం మనం. ఈ రసాయన శాస్త్రం కూడా చాలా ఇంపార్టెంట్. ఈ ఫిజిక్స్ ఈ కెమిస్ట్రీలో కూడా మనకి ముగ్గురికి ఇచ్చారు. ముగ్గురు కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, ఈ ముగ్గురులో మన ఫస్ట్ పర్సన్ వచ్చేసరికి మనం ఏం చెప్తామంటే సుషుమ్ కిటాగావా ఇంపార్టెంట్ అండి. ఓకేనా, ఈ సుషుమ్ కిటాగావా అనే వ్యక్తి ఏ దేశం అంటే ఇక్కడ మనకి జపాన్ అని చెప్తాం మనం. ఏ దేశం అంటే జపాన్ అంటాం, ఇంపార్టెంట్ చూసుకోవాలి. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసరికి రిచర్డ్ రాబ్సన్. సెకండ్ వన్ ఎవరు అంటే రిచర్డ్ రాబ్సన్ అంటాం మనం. ఓకేనా, ఈ రిచర్డ్ రాబ్సన్ వచ్చేసరికి ఏ దేశం అంటే ఆస్ట్రేలియా. చాలా ఇంపార్టెంట్ అండి, చూసుకోవాలి. రిచర్డ్ రాబ్సన్ ఏ దేశం అంటే ఆస్ట్రేలియా అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, ఒక ఆస్ట్రేలియన్ ఉన్నాడు ఈసారి నోబెల్ అవార్డు గెలిచిన వ్యక్తుల్లో, సో ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ థర్డ్ పర్సన్ వచ్చేసరికి మనకి ఒమర్ యాగి అండి. ఓకేనా, సో ఇతను ఏ దేశం అంటే అమెరికా. ఓకేనా, ఇతను ఫస్ట్ అరబ్ అండి, అరబ్ లో జన్మించాడు ఇతను, కానీ ఇతను మొత్తం బ్రతికిందంతా కూడా ఎక్కడంటే యుఎస్ఏ అని చెప్తాం మనం. ఓకేనా, సో టోటల్ గా 3 పర్సన్స్ ఇంపార్టెంట్. ఫస్ట్ నేమ్ వచ్చేసరికి సుషుమ్ కిటాగావా, ఏ దేశం అంటే జపాన్ అని చెప్తాం. సెకండ్ వన్ వచ్చేసరికి రిచర్డ్ రాబ్సన్ అంటాం, ఇతను వచ్చేసరికి ఆస్ట్రేలియా దేశం. థర్డ్ వన్ వచ్చేసరికి ఒమర్ యాగి అంటాం. ఓకేనండి, సో ఫిజిక్స్ కెమిస్ట్రీ మెడిసిన్ లో కూడా ముగ్గురు వ్యక్తులకి ఇచ్చారు. ఈ విషయాలు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకొకటి, ముగ్గురు కూడా దేనిపైన రీసెర్చ్ చేశారంటే MOF అంటామండి, MOF అంటాం. ఓకేనా, సో MOF అంటే మనకి మెటాలిక్ ఆర్గానిక్ ఫ్రేమింగ్ అంటాం. ఓకేనా, సో మెటల్ ఆర్గానిక్ ఫ్రేమింగ్ అంటాం. ఓకేనా, సో ఇక్కడ MOF ఎబ్రివేషన్ కూడా మనకు అడిగే అవకాశం ఉంది, సో గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, సో MOF పైన ముగ్గురు కూడా పరిశోధన చేశారు, ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకొకటి ఎలిమెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎగ్జామ్లో క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకేనా, సో రసాయన శాస్త్రంలో ఒక ముగ్గురు వ్యక్తుల గురించి మనం క్లారిటీగా చెప్పాం. ఓకేనా, సో నెక్స్ట్ ఫీల్డ్ వచ్చేసరికి మనకి లిటరేచర్ అని చెప్తామండి, సాహిత్యం. ఓకేనా, ఈ సాహిత్య రంగం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఓకేనా, సో ఈ సాహిత్య రంగంలో మనకి 2025 సంవత్సరానికి గాను ఒక వ్యక్తికి మాత్రమే ఇచ్చారు, ఒక పర్సన్కి ఇచ్చారు. 2024లో మహిళకి ఇచ్చారు, మనందరికీ తెలుసు. ఓకేనా, హ్యాన్ క్యాన్ అంటాం మనం. 2025లో ఒక పురుషుడికి ఇవ్వడం జరిగింది. ఓకేనా, సో ఈ పురుషుడి పేరు ఏంటి అంటే ఇక్కడ లాస్లో క్రజ్నా. ఓకేనా, సో లాస్లో క్రజ్నా ఇంపార్టెంట్ అండి. హొర్కై, కొంచెం పేర్లు డిఫికల్ట్గా ఉంటాయి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకేనా, సో లాస్లో క్రజ్నా హొర్కై అంటాం మనం. సింపుల్గా మనం ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఇక్కడ లాస్లో క్రజ్నా అని గుర్తుపెట్టుకోవాలి, లాస్లో క్రజ్నా. ఓకేనా, సో లాస్లో క్రజ్నా మనకి ఏ దేశం అంటే హంగరీ అండి. హంగరీ దేశానికి చెందిన వ్యక్తి, చాలా ఇంపార్టెంట్. హంగరీ దేశం నుండి గెలుచుకున్న రెండో వ్యక్తి, సెకండ్ పర్సన్ అంటాం మనం. హంగరీ దేశం నుండి గెలుచుకున్న రెండో వ్యక్తి, సెకండ్ పర్సన్ ఎవరు అంటే లాస్లో క్రజ్నా అంటాం. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇటువంటి క్వశ్చన్లు అడుగుతాడు. ఓకేనా, నెక్స్ట్ ఇంకా ఈ లాస్లో క్రజ్నా దేనిపైన ఎక్కువ వ్యాసాలు రాశారంటే పవర్ ఆఫ్ ఆర్ట్ అంటామండి, పవర్ ఆఫ్ ఆర్ట్. ఓకేనా, సో కళ యొక్క శక్తి అంటాం మనం, కళ యొక్క శక్తి అంటాం, గుర్తుపెట్టుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకా ఇదే లాస్ట్లో క్రజ్నాకి 2015లో ఇతనికి మ్యాన్ బుకర్ ప్రైజ్ ఇవ్వడం కూడా జరిగింది. ఇతనికి ఏ ప్రైజ్ వచ్చింది అంటే మ్యాన్ బుకర్ ప్రైజ్ కూడా రావడం జరిగింది. సో ఎగ్జామ్లో ఇటువంటి క్వశ్చన్స్ అడుగుతాడు. ఓకేనా, సో అవార్డుకి లింకప్ చేస్తూ ఉంటాడు. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. సో లాస్ట్లో క్రజ్నా ఈ సంవత్సరం నోబెల్ సాహిత్య బహుమతి గెలుచుకున్నారు. ఇతనికి ఏ సంవత్సరంలో మ్యాన్ బుకర్ ప్రైజ్ వచ్చిందని అడిగే క్వశ్చన్ కూడా అవకాశం ఉంది. ఓకేనా, సో మ్యాన్ బుకర్ ప్రైజ్ 2015లో వచ్చింది, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకా మనకి హంగరీ దేశం నుండి ఈ అవార్డు గెలుచుకున్న మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే ఇమ్రే అంటాం మనం, ఇమ్రే అంటాం. ఓకేనా, సో ఇమ్రే 2002 సంవత్సరంలో గెలుచుకున్నారు. ఓకేనా, సో సాహిత్య బహుమతి మనకి ఇమ్రే 2002 సంవత్సరంలో గెలుచుకున్నారు. నెక్స్ట్ 2020లో ఎవరు గెలుచుకున్నారంటే లాస్ట్లో క్రజ్నా అంటాం. ఓకేనండి, సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సెకండ్ పర్సన్ అన్న, ఫస్ట్ పర్సన్ అన్న, మేల్ అన్న, ఫీమేల్ అన్న ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకోటి దేశం బాగా ఇంపార్టెంట్ అండి, హంగరీ అంటాం మనం. ఓకేనా, సో నెక్స్ట్ ఫీల్డ్ చూద్దాం మనం. నెక్స్ట్ ఫీల్డ్ వచ్చేసరికి మనకి నోబెల్ పీస్ ప్రైజ్ అంటాం మనం, నోబెల్ శాంతి బహుమతి అంటాం. చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్లు, ఎందుకంటే నోబెల్ బహుమతులు అన్ని బహుమతులు కూడా స్వీడన్ దేశం ఇస్తే ఈ నోబెల్ శాంతి బహుమతి మాత్రం ఏ కంట్రీ ఇస్తుంది అంటే నార్వే ఇస్తుందండి. ఓకేనా, సో నార్వే ఎక్కడ ప్రదానం చేస్తారంటే నార్వే క్యాపిటల్ ఎక్కడ అంటే ఓస్లో అని చెప్తాం మనం. ఓకేనా, సో ఓస్లోలో ప్రదానం చేస్తారు, చాలా ఇంపార్టెంట్. ఈసారి
నోబెల్ శాంతి బహుమతి మీద చాలా కాంట్రవర్సీ నడిచిందండి. ఎందుకంటే మనకి యాక్చువల్గా 2025 నోబెల్ శాంతి బహుమతి డొనాల్డ్ ట్రంప్ గెలుచుకుంటారని చెప్పి చాలా మంది అనుకున్నారు. ఓకేనా, బట్ డొనాల్డ్ ట్రంప్ కి ఈ అవార్డు రాలేదు, గుర్తుపెట్టుకోవాలి. ఒక వెనిజులా దేశానికి చెందిన ఒక మహిళకి ఇచ్చారు. ఓకేనా, సో వెనిజులా దేశానికి చెందిన మహిళకి ఇచ్చారు. ఓకేనా, సో ఇంపార్టెంట్ చూసుకోవాలి ఇక్కడ. సో వెనిజులా దేశం నుండి గెలిచిన మహిళ పేరు ఏంటంటే మరియా కొరీనా మచాడో. మరియా కొరీనా మచాడో అంటాం. ఓకేనా, సో మరియా కొరీనా మచాడో అనేది ఎవరు అనేది ఒకసారి మనం క్లారిటీగా మనం తెలుసుకోవాలి. అసలు ఆవిడ ఏం పనులు చేశారు, ఏం సర్వీస్ చేశారో మనకు క్లారిటీ ఉండాలి. ఈవిడ దేశం వచ్చేసరికి వెనిజులా దేశం అండి. ఓకేనా, సో వెనిజులా దేశంలో మనకి ప్రజాస్వామ్య హక్కులపైన ఈవిడ పోరాడారు. ఓకేనా, సో దేనిపైన ఈవిడ పోరాడారు అంటే ప్రజాస్వామ్య హక్కులు. ఓకేనా, సో డెమోక్రటిక్ రైట్స్. ఓకేనా, సో డెమోక్రటిక్ రైట్స్ పైన ఈవిడ ఫైట్ చేయడం జరిగింది. ఇంపార్టెంట్ ఎందుకంటే వెనిజులా దేశంలో ఎక్కువ మోస్ట్ డేంజరస్ కంట్రీ అండి, క్రైమ్ రేట్ ఎక్కువ ఉన్న కంట్రీ అని చెప్తాం. ఓకేనా, సో వెనిజులా మాజీ అధ్యక్షుడు నికోలస్ మదురో అంటాం. ఓకేనా, సో అతని పైన ఎక్కువ ఫైట్ చేసింది. ప్రస్తుతం రాజకీయాల్లో ఉందండి ఈవిడ. ఎవరంటే మరియా కొరీనా మచాడో. ఓకేనా, నెక్స్ట్ ఇంకొకటి ఈవిడ ప్రతిపక్ష నాయకురాలుగా ఉంది వెనిజులాలో, గుర్తుపెట్టుకోవాలి. ఈవిడ ఓటింగ్ సిస్టమ్ పైన ఫైట్ చేసింది. నెక్స్ట్ ఇంకొకటి ఈవిడ ఒక సంస్థ స్థాపించారు. ఆ సంస్థ పేరు ఏంటి అంటే సుమాటే అంటాం మనం, సుమాటే అంటాం. ఓకేనా, సో సుమాటే అనేది దేనికి సంబంధించింది అంటే ఓట్స్కి సంబంధించింది, ఎన్నికల్లో ఓటులకు సంబంధించింది అని గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జామ్లో అడుగుతారు. ఓకేనా, సో మరియా కొరీనా మచాడో ఏ సంస్థ స్థాపించారు, ఇంపార్టెంట్. ఓకేనా, సో సుమాటే అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకా మనకి మరియా కొరీనా మచాడో ఓవరాల్గా మనకి నోబెల్ శాంతి బహుమతి గెలుచుకున్న 20వ మహిళ. ఓకేనా, సో 20వ మహిళ, 20th ఉమెన్ అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, సో 20వ మహిళ ఇంపార్టెంట్. ఎవరు అంటే మరియా కొరీనా మచాడో. ఓవరాల్గా నోబెల్ అవార్డ్స్ 2025కి ఎంతమంది మహిళలకు ఇచ్చారంటే ఎగ్జామ్లో. ఓకేనా, సో ఎంతమంది మహిళలకు ఇచ్చారంటే 67 ఉమెన్ ఇచ్చారు. ఓకేనండి, సో ఎంతమంది మహిళలకు ఇచ్చారంటే 67 ఉమెన్కి ఇచ్చారు, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, నోబెల్ శాంతి బహుమతి గెలుచుకున్న ఎన్నో మహిళ అంటే 20వ మహిళ అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనండి, సో ఈవిడ కోసం ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి, ఇంపార్టెంట్. ఓకేనా, సో ఇద్దరు మహిళల్లో ఈవిడ రెండో మహిళ. ఆల్రెడీ ఫస్ట్ మహిళ మనం చెప్పేసాం మ్యారీ బ్రంకో. సెకండ్ మహిళ ఎవరంటే మరియా కొరీనా మచాడో. ఇంపార్టెంట్ అండి. ఓకేనా, సో నెక్స్ట్ రంగం, లాస్ట్ రంగం తీసుకుందాం మనం. నోబెల్ ప్రైజ్ ఇన్ ఎకనామిక్స్ అని చెప్తాం మనం. ఓకేనా, సో ఆర్థిక శాస్త్రం అంటాం మనం. చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, సో నోబెల్ అవార్డ్స్లో మనకి అక్టోబర్ 13 చివరి రంగం ఏంటి అంటే ఎకనామిక్స్ అని చెప్తాం, గుర్తుపెట్టుకోవాలి. ఈ ఎకనామిక్స్ ఎంతమందికి ఇచ్చారంటే 3 వ్యక్తులకి ఇచ్చారు. 3 వ్యక్తులు కూడా ఇంపార్టెంటే. ఓకేనా, నెక్స్ట్ ఇంకొకటి 3 వ్యక్తుల్లో మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ఫస్ట్ వ్యక్తి చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరు అంటే జాయల్ మొకేర్ అంటాం మనం. ఎవరు అంటే జాయల్ మొకేర్ అంటాం, ఇంపార్టెంట్. ఓకేనా, సో ఇతను ఏ దేశం అంటే ఇక్కడ మనకి నెదర్లాండ్స్ అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, సో ఏ దేశం అంటే నెదర్లాండ్స్ అని గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్. నెక్స్ట్ సెకండ్ పర్సన్ వచ్చేసరికి మనం గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ ఫిలిప్ ఏజియాన్ అంటాం మనం. ఓకేనా, సో ఫిలిప్ ఏజియాన్ ఏ దేశం అంటే ఫ్రాన్స్ అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, సో ఏ దేశం అంటే ఫ్రాన్స్ అంటాం. ఓకేనా, సో ఫస్ట్ పర్సన్ నేమ్ వచ్చేసరికి జోయల్ మొకేర్, సెకండ్ పర్సన్ నేమ్ వచ్చేసరికి ఫిలిప్పైన్ ఏజియాన్, ఏ దేశం అంటే ఫ్రాన్స్. ఓకేనా, నెక్స్ట్ థర్డ్ పర్సన్ నేమ్ వచ్చేసరికి పీటర్ హౌయిట్. ఓకేనా, సో పీటర్ హౌయిట్ అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, సో పీటర్ హౌయిట్ ఏ దేశం అంటే కెనడా బార్న్ అమెరికన్. ఓకేనా, సో కెనడా బార్న్ అమెరికన్ అని గుర్తుపెట్టుకోవాలి. ఎవరు అంటే 3 అండి. ఓకేనా, సో ఫస్ట్ వన్ జోయల్ మొకేర్, సెకండ్ వన్ వచ్చేసరికి ఫిలిప్పైన్ ఏజియాన్, థర్డ్ వన్ వచ్చేసరికి పీటర్ హౌయిట్ అంటాం. 3 కూడా చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకొకటి, ఈ 3 కూడా దేనిపైన రీసెర్చ్ చేశారు అంటే ఇన్నోవేషన్ అండి. ఓకేనా, సో ఇన్నోవేషన్ అంటాం మనం, నూతన ఆవిష్కరణలు అంటాం. సెకండ్ వన్ వచ్చేసరికి గ్రోత్ అంటాం. ఓకేనా, ఇంపార్టెంట్. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసరికి క్రియేటివ్ డిస్ట్రక్షన్. ఓకేనా, సృజనాత్మక విధ్వంసం అంటాం మనం. ఓకేనా, సో క్రియేటివ్ డిస్ట్రక్షన్ అంటాం, గుర్తుపెట్టుకోవాలి. సృజనాత్మక విధ్వంసం అంటాం మనం. ఓకేనండి, సో ఓవరాల్గా ఈ 3 వ్యక్తులు కూడా కొత్తగా వస్తున్న ఎకనామిక్ పాలసీల పైన ఫైట్ చేశారు. సో 3 కూడా రీసెర్చ్ చేశారు. ఏ టాపిక్ పైన అంటే ఇన్నోవేషన్, గ్రోత్, నెక్స్ట్ ఇంకొకటి క్రియేటివ్ డిస్ట్రక్షన్ అంటాం. ఓకేనండి, 3 కూడా ఇంపార్టెంటే. అయితే ఈ 2025 ఎకనామిక్స్లో ఈ 3లో కూడా ఓకేనా టోటల్ క్యాష్ ప్రైజ్ మనకి 11 మిలియన్ క్రోర్స్ అయితే ఇక్కడ హాఫ్ అనేది ఎవరికి ఇచ్చారంటే జోయల్ మొకేర్కి ఇచ్చారు.
హాఫ్ అనేది ఎవరికి ఇచ్చారంటే జాయిల్ మొకేర్కి ఇచ్చారు. రిమైనింగ్ 2 persons కూడా ఏం చేశారంటే మిగతా సగాన్ని పంచుకున్నారు. ఓకేనా? సో వెరీ వెరీ ఇంపార్టెంట్. నోబెల్ బహుమతి మనం ఆర్థిక శాస్త్రంలో కూడా చెప్పడం జరిగింది. ఓకేనా? సో ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్కి ఈ టోటల్ 14 మెంబర్స్ ఖచ్చితంగా మనం నేర్చుకోవాలి. నెక్స్ట్ 2026 కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఖచ్చితంగా మనకు అడిగే క్వశ్చన్ కన్ఫామ్గా క్వశ్చన్ వస్తుందండి. ప్రీవియస్గా కూడా మన కానిస్టేబుల్ పేపర్లో 2 questions రావడం జరిగింది. ఇప్పుడు రెగ్యులర్ జరుగుతున్న నెక్స్ట్ రాబోతున్న ఆర్ఆర్బీ పరీక్షలు కానీ అన్నింటిలో కూడా మనకు క్వశ్చన్స్ వచ్చాయి. ఓకేనండి? సో గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ.